నీకు గాయత్రిని పెళ్లి చేసుకోవాలనుందా? ఉంది. రఘురామ్ ఇంటికి అల్లుడు కావాలనుందా? ఈ పువ్వు నీకెవరిమ్మన్నారో తెలుసా? ఎవరు? బావా. బావా? అవును, కిరణ్ బావా. కిరణ్! కిరణ్! ఎవరు తలుపులు వేసేసింది? తలుపులు తీయండి ప్లీజ్. ఎవరు తలుపులు వేసేసింది? తలుపులు తీయండి ప్లీజ్. ఎవరున్నారు ఇక్కడ? తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి. కిరణ్, ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరున్నారు అక్కడ? ఎవరు తలుపులు వేసేసింది? కిరణ్, తలుపు తీయండి. ఎవరు తలుపేసింది? జింక బోన్లోకి వచ్చింది. పుల్రాజు గడు దీన్ని తినేస్తాడు. ప్లీజ్ తలుపు తీయండి. జింక పారిపోకుండా చూసుకోమ్మా. ఊర్లో నాకు కార్యక్రమం ఉంది, చూసుకొని వస్తాను. అలాగేనమ్మా. ఎవరున్నారు అక్కడ? తలుపు తీయండి. ఆ తలుపులు తెరుచుకో. అరే 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 బుల్లిరాజు, నువ్వా? నీ కోసం నా హృదయపు తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి గాయత్రి. వెల్కమ్. బుల్లిరాజు, ఏంటిది? లవ్వాట. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే హోయ్. అదేమిటే హోయ్. నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే హోయ్. అదేమిటో హోయ్. గాయత్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకేసి చెప్పలా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఏంటి కామెడీ అనుకుంటున్నావా? నీ అనక నేను నీళ్ళ ఎంటాడని గాయత్రి. నువ్వంటే నాకు అంత ఇష్టం. అయినా తప్పు నాదేలే. ఎందుకంటే ఏ రోజైనా నీకు నేను చెప్పేసానండి. ఆడకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. అలాంటి నీలాంటి అందమైన అమ్మాయి ప్రేమలే ఎడద్దే. ఏదేమైనా లేట్ అయిపోయింది గాయత్రి. ఎలాగా? నీకు సంబంధాలు చూసేంత లేట్ అయిపోయింది. ఇప్పుడు నీకు నేను ఐ లవ్ యూ చెప్పాననుకో, వెంటనే నువ్వు నాకు ఐ హేట్ యూ చెప్పేస్తావు. ఇదంతా మనకు అవసరమా? అందుకే ముందు నీకు జింతాత చితా చిత జింతాత జింతాత చితా చిత జింతాత అదే సోమరం చేసేసి ఆ తర్వాత నీ మెల్లో కట్టేసాననుకో, ఎర్రైటీగా ముందు సోమలం, ఆ తర్వాత పెళ్లి ఆటోమేటిక్ అయిపోతాయి. ఏమంటావు? తప్పు చేస్తున్నావు బుల్రాజు. ఎక్కడ చేస్తాను? చెయ్యాలి అని అంటున్నాను. ఈ విషయం అన్నయ్యకి తెలిసిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఎలాంటి విషయాలు వాళ్ళ నుంచి ఊరందరికీ చెప్పరా? గుట్టు సప్పుడు కాకుండా మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. పిచ్చి కళ్ళు కనుకు కుక్క చావు చేస్తావు. ఇప్పుడు సాగు గొడవలు ఎందుకు? సోతుంటే శిల కొట్టిన జాంపులాగా మొత్తం ఎక్కించేస్తున్నావు. అయ్యో బాబోయ్ బాబోయ్, క్లిక్ పోతుంది ఇక్కడ. టైం వేస్ట్ చేయకే. నీ రుణం ఉంచుకోను. బుల్రాజు, నీకు దండం పెడతాను, దగ్గర రావద్దు. దగ్గరికి రాకుండా ఎలా కుదురుద్ది?
బుల్రాజు ఈ ఒక్కసారి ఒప్పేసుకో దా, దా. వద్దు. ఈ ఏక్ నిరంజన్ గారిని మీ ఇంటికి అల్లుండి చెయ్యి ప్లీజ్ బంగారం. మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఎలా చెప్పు ప్లీజ్ బంగారం రా గా. రఘువంశంలో పుట్టిన రఘురాముళ్లాగా ఊరందరికీ గీతోపదేశాలు చేస్తుంటావుగా ఈ రోజు నీ కూతుర్ని చూసి ఏం చెప్తావో చూస్తాను. కాపాడండి. కాపాడండి. కిరణ్. 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 రేపో ఎల్లుండో కలెక్టర్ గారు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో రోడ్డు పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేస్తారు. ఓట్లు దండుకోవడానికి ఒక నాయకుడు చేయలేని పని మీరు చేశారయ్యా. చాలా సంతోషం అయ్యా. పెద్దలందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. ఊరంతా తిరిగి అందర్నీ ఒకచోటకు చేర్చడానికి టైం పడుతుందనుకున్నాను. నాకు శ్రమ తగ్గించారు. ఏమైంది భద్రావతి గారు? మీ అందరికీ ఒక సినిమా చూపిద్దామని పిలవడానికొచ్చాను. తీరిగ్గా సినిమాలు చూసుకుంటూ కూర్చోవడానికి మీలాగా అందరికీ ఎక్కడ కుదురుతుందండి, వెటకారం కాకపోతేను. మీరు నవ్వుకోవడం కాదు, ఈ ఊరే నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పడానికొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు భద్రావతి? మీరు నమ్మలేని ఒక నిజాన్ని, మీరు ఊహించని ఒక నేరాన్ని, మీరు ఆశ్చర్యపోయే ఒక ఘోరాన్ని మీకు చూపించడానికొచ్చాను. నాతో పాటు రండి. అయినా కళ్ళకు కట్టినట్టు చెప్పగల సమర్థులు కదా మీరు. ఇక్కడే చెప్పండి. కళ్లకు కట్టినట్టు చెప్పడం వేరు, కళ్లతో చూస్తే వచ్చే మజా వేరు. నాన్నగారు ఊరికి సంబంధించిన ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నారు, కాసేపు ఆగండి. నేను చూపించబోయే విషయం కూడా ఊరికి సంబంధించిందే. నా ఇంట్లో పెళ్లి కాదు. ఊరు బాగుండాలని, ఊరిలోని మనుషులు బాగుండాలని, న్యాయం 4 పాదాల మీద నడవాలని, ధర్మం 4 దిక్కులకు వ్యాపించాలని ఊరిలో ధర్మరాజు పండగలు జరిపించే మీరు ఈ రోజు ఈ ఊరిలో పద్ధతి తప్పి జరిగిన ఒక పనిని చూస్తే ఈ ఊరే తల దించుకుంటుంది. రఘురాం గారు, అసలేం జరిగింది భద్రావతి? మీరే చూదురుగాని రండి. భద్రావతి గారు ఇంత పట్టుబట్టి పిలుస్తున్నారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అయ్యగారు. వెళ్ళి చూసొద్దాం పదండి.
మీరు రండి. దయచేసి కుటుంబ సమేతంగా రావాలని నా మనవి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చూసే అవకాశాలు రావుగా. ఊరికి వరదొస్తే అందరూ వెళ్లి గట్టుకట్టుకుంటారు. మరదే ఊరికి కష్టం వస్తే పాలు పంచుకోకపోతే ఎలా? మీరు కూడా రండి. భద్రావతి గారు ఈ గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చారు? ఈ గోడౌన్లో ఈ ఊరి పరువు, ప్రతిష్ట, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ తగలబడిపోతున్నాయి. అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నావు భద్రావతి? నిజాలు ఎంత చేదుగా ఉంటాయో ఒకసారి మీరే కళ్ళారా చూడండి. రేయ్ గుల్రాజు, నువ్వా ఇక్కడేం చేస్తున్నావురా? అది భద్రావతి గారు, మీరేదో తగలబడిపోతుందన్నారు, వీడి గురించేనా? వీడి గురించి, వీడి బాబు గురించి ఊళ్ళో అందరికీ తెలియందే ఉంది. వీడి బాబు కిలాడి అయితే వీడు జగత్ కిలాడి. సినిమా చూపిస్తామన్నారు, ఇదేనా? ఈ యదవం చూపించడానికి ఎన్ని మాటలు చెప్పి తీసుకొచ్చారు? వీడి గురించి కాదు, వీడి వెనకున్న అమ్మాయి గురించి. అసలు అమ్మాయా? ఏమంటుంది? అమ్మాయేంట్రా ఇది? ఆగండి. ఇంకా అమ్మాయి ఎవరో తెలియకముందే ఇలా చెవులు కొరికేసుకుంటున్నారు. తెలిస్తే ఇంకేమైపోతారో. ముచ్చెమటలు పట్టి ముక్కు మీద వేల వేసుకుంటారో, ఏకంగా గుండె ఆగిపోకుండా గుండెలో పట్టుకుంటారో. భద్రావతి గారు, నా మాటనండి, ఈ ఈసీ ఎక్కడితో వదిలేయండి. వదిలేయడానికి ఇదేమన్నా చిన్న విషయం అనుకున్నావరా? ఊరి పరువురా, కడుపు రగిలిపోతోంది. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నీ ఆటలు దానాటలు ఊరందరూ అర్థం చేసుకోవాలనే అందర్నీ ఇక్కడికి పిలుచుకొచ్చాను. రఘురాం గారు లాంటి ధర్మరాజు ఉన్న ఊళ్ళో ఆయన మాటని కాదని బరి తెగించి ఇంత పని చేస్తారా? ఏం జరుగుతుంది అసలు? రాసలీలలు సాగిస్తున్నారు, రాసలీలలు. బుల్రోజు, లోపల ఉన్నది ఎవర్రా? రావమ్మా అందాల చిలకమ్మ. రేయ్, మర్యాదగా దాన్ని బయటికి తీసుకురా.
అలా చెప్తే వీడెందుకు వింటాడు? మీరు వెళ్ళి బలవంతంగా లాక్కురండి. ముందు వెనక ఆలోచించుకోకండి, పంచాయతీలేంటండి బాబు. రేయ్, పంచాయతీ ఇంకా మొదలవలేదురా. లోపల ఎవరున్నారో తెలిసాక అసలు పంచాయతీ మొదలవుతుంది. నీతి లేని పని, సిగ్గులేని పని చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకే? రావే బయటికి, రావే రావే. రా, వద్దని చెప్తుంటే ఎండ్రేంటండి బాబు. రావే. వద్దండి, నువ్వు తప్పుకో, నేనే వస్తాను. నువ్వు తప్పు, నా మాట వినండి. తప్పుకోరా. రావే, రా. చూడండి, చూశారు కదా, పట్టపగలు చట్టా పట్టాలు వేసుకుని ఎంతకి బరి తెగించిందో. ఇది ఇలాంటి పని చేస్తుందంటే ఎవరైనా నమ్మగలరా? ఇది రఘురాం గారికి ఎంత అవమానం. అయ్యగారికి ఎందుకు అవమానం? మరి కాదా, ఇది చేసింది చిన్న పనా? ఏంటమ్మా ఇది? వద్దండి వద్దండి అని చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నారా? ఏంటమ్మా, నీకు బుద్ధుందా? ఈ జులై గడితో తిరిగి ఇంత పని చేస్తావా? వీణ్ణి చూస్తే కుక్కలే పక్కకి తప్పుకుంటాయి. నువ్వెలా పడ్డావమ్మా? యాదవ ఏదో మాయ చేసి ఉంటాడు, లేకపోతే పోయి ఈడనకాల ఎందుకు పడుద్ది, ఇక్కడ దాకా ఎందుకు వస్తా? అంటే అది అసలేం జరిగిందంటే, ఊరందరినీ అదుపులో పెట్టుకునే భద్రావతమ్మ గారు పాపం తన కన్న కూతుర్ని అదుల్లో పెట్టుకోలేకపోయింది. నేను చూపించబోయే విషయం కూడా ఊరికి సంబంధించిందే, నా ఇంట్లో పెళ్లి కాదు. తల్లి మాటలు కూడా లెక్క చేయకుండా ఇలాంటి బదవుతో తిరుగుతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక పరిస్థితి చేదాటిపోయి అందర్నీ వెంటేసుకుని మరీ వచ్చింది. ఈ రోజు ఈ ఊరిలో పద్ధతి తప్పి జరిగిన ఒక పనిని చూస్తే ఈ ఊరే తల దించుకుంటుంది రఘురాం గారు. పాపం భద్రావతమ్మ ఎన్నిసార్లు నచ్చజెప్పి ఉండకపోతే ఈ రోజు వీరి భాగవతం అందరి ముందు బయట పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అది కాదండి. భద్రావతమ్మ గారు, మీరేం బాధపడకండి. ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి మీకు న్యాయం జరిగేలా అయ్యగారు చూస్తారు కదా.
ఇంతవరకు మన ఊర్లో జరిగిన తప్పు జరిగిందండి. వీళ్ళకి సరైన బుద్ధి చెప్తే గాని మిగతా వాళ్లకు బుద్ధి రాదు. ఇద్దరు మెడలు చెప్పుల దండలేసి గుడి దగ్గర స్తంభానికి కట్టేయాలి. ఇద్దరికి గుండు గీయించి సొన్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించాలి. ఏదేమైనా భద్రావతి గారు చాలా గొప్ప మనిషి. తప్పు చేసింది కన్న కూతురైనా క్షమించలేదు. ఇది మనందరం నిజంగా గర్వించదగ్గ విషయం.